जय। మ్యూట్ जगत गुरु చేసినాను ప్రభుపాद की जय। जय श्रीपाद गुरु महाराज की जय। మ్యూట్ చేయ ఈరోజు మనం చర్చించబో హరే కృష్ణ. మ్యూట్ ఆన్ చేయండి గురుగారు. స్వయం భగవంతుడే గురువుని స్వీకరించి గురువు గారికి గురు దక్షిణ ఏ విధంగా ఇచ్చారు, అసలు గురువుకు శిష్యుడికి సంబంధం ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो कृष्ण भगवान की जय, राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, लड्डू गोपाल की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, तुलसी महारानी की जय, समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీ అందరికీ కూడా మరి ఒకసారి కోటి దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు బోధిస్తున్నాడు, గురు దక్షిణ. సో గురు దక్షిణ ప్రతి ఒక్కరూ ఎటువంటి చైతన్యంతో గురువు గారి దగ్గరికి దరి చేరాలి, గురువు నుంచి మనము ఏం పొందాలి, తిరిగి గురువు గారికి గురు దక్షిణగా ఏమి ఇవ్వాలి అనేది మనం చూద్దాం. సో గురువు గారి దగ్గరికి మనము ముఖ్యంగా రెండు రకాలైనటువంటి విద్యలు, ఒకటి ఆధ్యాత్మిక విద్య, రెండు భౌతిక విద్య. సో భౌతిక విద్యను నేర్పించే వాళ్ళని మనము టీచర్స్ అంటాము, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో ఆ విద్యను నేర్చుకోవాలన్నా కూడా దానికి కూడా మనం చాలా వినయ విధేయతలతో వాళ్ళని దరిచేరి ఆ విద్యని, కానీ ఆ విద్య మనకు ఈ శరీరాన్ని పోషించుకోవడానికే ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా మనకు సంస్కారం ఉండాలి. సంస్కారం లేనటువంటి విద్య వేస్ట్. మనకు ఆచార్యులు మనకు గురువుని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దానికి 4వ అధ్యాయము 34వ శ్లోకంలో చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో మనము గురువు గారి దగ్గరికి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు ప్రసాదించే వారిని ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటారు. ఆధ్యాత్మిక ఆచార్యుడిని సమీపించి సత్యము నెరుగుట కొరకు, సత్యం అంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా నేనెవరు, తర్వాత నా యొక్క సృష్టికి ఎవరు కారణము అంటే ఈ సృష్టికర్త అదే నేను, తర్వాత ఈ సృష్టికర్త ఎవరైనా ఉన్నారా అదే భగవంతుడు. మరి నాకు ఆ సృష్టికర్తకు సంబంధం ఏంటి? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరితో సంబంధం పెట్టుకున్నా ఒకానొక రోజు విడిపోతుంది ఆ సంబంధం. మనం జీవించి ఉండంగా విడిపోవచ్చు, లేకుంటే వాళ్ళు మరణించగానే మనతో రిలేషన్ వెళ్ళిపోతుంది. మరి ప్రకృతితో, కాలంతో అంత అసలు ఈ సంబంధం ఏంటి? ఈ ఆత్మ జ్ఞానం కొరకు మన గురువు గారిని దరిచేరాలి. ఏ విధంగా దరిచేరాలి? వినయపూర్వకంగా గురువు గారిని సమీపించి అతనికి సేవలు చేస్తూ, ఎవరి దగ్గర ఆత్మదర్శులైనటువంటి గురువుని సమీపించాలి. అటువంటి గురువు దగ్గర మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం వెళ్ళాలి. సో మనకు ఇందాక ఫస్ట్ శ్లోకంలోనే చెప్తున్నారు, నేను గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడే నేను గాఢమైనటువంటి అజ్ఞాన అంధకారంలో జన్మించాను, కాబట్టి
గురువుగారు, నా యొక్క ఈ శరీరంలో, చైతన్యంలో ప్రతి దాంట్లో గూడా భగవత్ జ్ఞానమనే జ్యోతిని నాకు ప్రసాదించండి. అదెవరి దగ్గరుంటుంది? లైటర్. కేవలము ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర మాత్రమే ఉంటుంది. జ్ఞాన దీపం. దాన్ని ద్వారా మనకు సపోజ్ రాత్రిపూట కరెంట్ పోయింది. ఇంకేమీ లేదు అంటే కంప్లీట్ డార్క్ అయిపోతుంది ఇల్లంతా గూడా. అప్పుడు మనం లైటర్ గాని, మొబైల్ ఇప్పుడైతే మొబైల్ ఉంది. పూర్వకాలం దీపం వెలిగించేవాళ్ళము. అప్పుడు మనం ఏదైనా చూడగలిగేవాళ్ళం. అదే విధంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సో, నిన్న గూడా వచ్చింది మనకు భగవద్ దర్శనాన్ని. విగ్రహంలో గూడా శ్రీ విగ్రహంలో గూడా భగవంతుని దర్శనం జేసుకోవాలంటే జ్ఞానం అనే దీపము, జ్యోతి ఆధ్యాత్మిక ఆచార్యుడు మన లోపల వెలిగించినట్టయితే మన నేత్రాలు ఆ భగవంతుని చూడగలుగుతాయి. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో గూడా భగవంతుని అణువణువున గుర్తించగలుగుతారు. భగవంతుని దర్శించుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనము ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ప్రాముఖ్యత మనందరికీ ఎంతో ఉంది. దానికి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, విద్య లేనివాడు విద్య అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానము. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి మామూలు సామెత అయితే మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి పూర్వకాలం అయితే గురుకులంలో పంపించి స్పెషల్‌గా బ్రాహ్మణ, క్షత్రియులకు గురుకులానికి పంపించి విద్య నేర్పించేవాళ్ళు. సో, కాబట్టి ఇది విద్యలన్నిట్లోకెల్లా ఈవెన్ గురుకులంలో గూడా అస్త్ర, శస్త్ర విద్యలు లేకపోతే ఇంకెన్నో రకాలైనటువంటి విద్యలుండొచ్చు. ఈ విద్యలన్నిట్లోకెల్లా ఆత్మ విద్య చాలా శ్రేష్టమైంది. దీనికి మనకు భగవద్గీతలో గూడా ఆహ్, ఒక చాప్టరే ఉంది. డైరెక్ట్ విద్య అనే పేరుతో ఏం చాప్టర్ అది? ఒక శ్లోకంలో అయితే డైరెక్ట్ ఉంది. సో, జ్ఞానం విద్యా గురించి వినయ సంపన్నే. కాదు ప్రభుజీ. మనకు దివ్యమైనటువంటి చతుర్థ అధ్యాయంలో ఆ అధ్యాయం పేరేంటి? ఈ ఏడవ అధ్యాయమేమో భగవద్ విజ్ఞానము. చతుర్థ అధ్యాయం పేరు దివ్యమైనటువంటి జ్ఞానము. దాంట్లో మనకు ఆహ్, నాలుగవ అధ్యాయంలో మనకు రాజవిద్య అదే కరెక్ట్. మా అత్తయ్య చెప్తా ఉన్నారు. మనకు దాంట్లో భగవంతుడు ఇప్పుడు నేను విద్యల్లోకెల్లా రాజులాంటి విద్యను నీకు ప్రసాదించబోతున్నాను అని జెప్పేసి ఆహ్, అర్జునుడితో చెప్పడం జరిగింది. రాజవిద్య రాజ గుహ్యం అంటే గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు బోధించబోతున్నా అని జెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో నిజంగానే అది దివ్యమైనటువంటి జ్ఞానం ఎందుకు చెప్తున్నారు? దాంట్లోనే మనకు భగవంతుడు అవతరించబోతున్నాను. ఎందుకు అవతరిస్తాను అనేది 4.789లో మనకు బోధించారు భగవంతుడు. సో, కాబట్టి ఇటువంటి మనకు జ్ఞానము లేనప్పుడు అది ఆత్మ జ్ఞానము లేకుంటే, ఆత్మ జ్ఞానము లేకుండా జీవించేవాడు వింత పశువు. దీనికి మహాభారతంలో గూడా మనకు శ్లోకంలో జెప్పారు. అంటే మనం పశువుతో సమానము అని. ఏ హరే శ్లోకం కృష్ణ. అది? ఆహార నిద్ర ఆహార నిద్ర భయమైతుంది. ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషు అధికో విశేష ధర్మేణ హీన పశుభిః సమాన. ధర్మం అంటే సనాతన ధర్మము, భాగవత ధర్మము. భగవంతుడు బోధించినటువంటి ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిజమైనటువంటి మానవుడు అనుకోవచ్చు. ఎవరైతే ధర్మాన్ని పాటించకుండా వాళ్ళు జీవిస్తా ఉన్నారో వాళ్ళు కేవలం జీవించడం అంటే ఆహారము, నిద్ర, మైథున సుఖము తనను తాను రక్షించుకోవడానికి కొరకే వాళ్ళ యొక్క తెలివితేటలు, తర్వాత వాళ్ళ చదువు ఇవన్నీ ఉపయోగిస్తే వాళ్ళు పశువుతో సమానమని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అంటే కొంతమంది ఈ విషయాన్ని చెప్తే బాధపడతారేమో. సో, వాళ్ళ బాధ గూడా ఎక్స్‌టర్నల్ దేహం కొరకే. నిజంగా మనము అనే ఆత్మ దాన్ని స్వీకరిస్తుంది. ఆ శ్లోకాన్ని స్వీకరించి కానీ మన మాట, మన శరీరము, మన యొక్క మనస్సు అంగీకరించట్లేదు. మన యొక్క కంట్రోల్‌లోకి రావట్లేదు. ఎవరైతే ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటారో దే విల్ బికమ్ గోస్వామి. ఇంద్రియాలను నియంత్రించేవాళ్ళు. సో, కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నారు
సాధారణ చదువులు మన దేహాన్ని, జీవికను అంటే దేహాన్ని పోషించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి కొరకు మనకి ఎన్నో మార్గాలనిస్తాయి. కానీ అవన్నీ గూడా అవిద్యా రహిత స్థితి. వాటన్నిటిని గూడా మనకు చెప్తారు. దాన్ని అవిద్య అంటారు. నిజమైన విద్య ఆత్మ జ్ఞానము. మరి వాటిలో మనం వాటితో ప్రయాణం చేస్తే అవి అవిద్యతో కూడుకున్నటువంటి జీవితము. అవి మనకు అవిద్యారహితమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేవు. మనకు అవిద్యారహితమైనటువంటి జీవితాన్ని ఏదిస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం ఇస్తుంది. మరి ఈ అవిద్యారహితమైనటువంటి జీవితాన్ని మనకు ఎవరు ప్రసాదించగలరు? ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రం మనకు ప్రసాదించగలరు. అందుగురించే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ. సో, కాబట్టి అటువంటి అజ్ఞానరహితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేవారు ఆధ్యాత్మిక ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడిని మనము సదా కీర్తిస్తూ ఉండాలి. సో, ఎప్పుడు అట్‌లీస్ట్ త్రిసంధ్యలలో కీర్తించాలి అనేది ఏ శ్లోకంలో వస్తది మనకు? త్రిసంధ్య. ఆ! త్రిసంధ్య శ్రీచరణ రవీంద్రం. అట్‌లీస్ట్ 3 త్రిసంధ్యల్లో మార్నింగ్ సంధ్యావందనం ఎవరైతే గాయత్రి చేసేటప్పుడు గురువుగారిని తలుచుకుంటారో, మిగతా వాళ్ళు గూడా ఆ గురువుగారిని పొద్దున్న లేసినప్పుడు అందుగురించే మనం జపం చేసేప్పుడు మనందరికీ జగద్గురు ప్రభుపాదుల వారు గాబట్టి, ప్రభుపాదుల వారిని తలుచుకుంటాం. దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష గురువు, నేను ప్రభుపాదని తలుచుకుంటాం. ఎవరు లేరు, మనం ఎవరినైతే గురువు అనుకుంటున్నామో, సో, ఆ గురువుగారిని ప్రణామం చేసుకొని, గురువుగారిని మనసులో తలుచుకొని, దగ్గర ఉంటేనేమో గురువుగారికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తాం. మాతాజీలైతే పంచాంగ ప్రణామం చేయాల. గురువుగారిని తెలుసుకొని. ఎందుకంటే, ఆ గురువుగారే మనకు జ్ఞానజ్యోతిని ప్రసాదించి, మన లోపల ఉన్నటువంటి దానికి అజ్ఞానమనేటువంటి జీవితాన్ని, అంధకారమైనటువంటి జీవితాన్ని తొలగించేవారు. తర్వాత మనకు గురువుగారి యొక్క కృప వల్ల ఈ ఎవ్రీడే నిత్యం భాగవత సేవ వల్ల మనకి ఏది జ్ఞానము, ఏది అజ్ఞానం అనేది ఆత్మ జ్ఞానము కొద్ది కొద్దిగా బోధింపబడుతుంది. సో, దాని ద్వారా మనము ఈ భౌతిక కళ్ళతో భగవంతుని చూడలేకపోతున్నాము. కాబట్టి మన యొక్క ఈ భౌతిక కర్ణములతో భగవంతుడి యొక్క కథామృతాన్ని వినడం వల్ల ప్రామాణికమైనటువంటి గురుదేవుడు మనకేం చేస్తున్నారు? జ్ఞానమనే అంజనము ఈ కళ్ళకు, ఈ కర్ణముల ద్వారా వినడము మనం ఎప్పుడైతే రోజు నిత్యం దాన్ని నిత్య నియమంగా పెట్టుకొని చేస్తున్నామో, దాని ద్వారా మనకు మన ఈ భౌతిక కళ్ళకు జ్ఞానమనే అంజనము ద్వారా మనము భగవంతుని దర్శించగలము. దీన్ని మనకు బ్రహ్మ సంహితలో గూడా బ్రహ్మదేవుడు బోధించాడు. ఏమంటారు? భగవంతుని చూడాలంటే దేంతో? సురిత భక్తి విలోచనేన సంతస్తేషు విలోకయంతి శ్యామసుందర గుణస్వరూపం గోవిందమాది పురుషం యం శ్యామసుందర్. ఆ శ్యామసుందరుడి యొక్క రూపం. యం శ్యామసుందర, ఆ శ్యామసుందరుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవాలంటే కేవలము ప్రేమనే అంజనాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతుడు స్వయం ప్రకటితమవుతాడు. అర్జునుడికి కూడా భగవంతుడు 3 రూపాలని ఆయన కోరిక మేరకు దర్శనమిచ్చాడు. అర్జునుడి యొక్క గురువు గారెవరు? ఆధ్యాత్మిక గురువు కృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురు. సో, మరి అర్జునుడు మొదటి శ్లోకంలోనే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నాడా? చేసుకోలేదు. భగవద్గీత శ్రవణం చేసిన తర్వాత అర్థం చేసుకున్నాక అప్పుడు అర్జునుడు, ప్రభు మీ యొక్క విరాట్ రూప దర్శనాన్ని నాకు ప్రసాదించండి అంటే అప్పుడు ఆయన విశ్వరూప సందర్శన, విశ్వరూపాన్ని ఆ విభూతులన్నీ ఉన్న తర్వాత నిజంగా భగవంతుడి లోపల ఆ విభూతులన్నీ ఉన్నాయా లేదా చూడాలనుకుంటాడు. అర్జునుడు విశ్వసించాడు.
కానీ లోక కళ్యాణార్థము లోకంలో ఉన్న వాళ్ళందరూ చూసి అర్థం చేసుకోవడానికి విరాట్ రూప దర్శనం కోరుకుంటాడు. భగవంతుడు ఆ విశ్వరూప దర్శనం ఇస్తాడు. దాని తర్వాత అదే అర్జునుడు మళ్ళీ భగవంతుణ్ణి చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రసాదించమని ఈ కళ్ళతో దర్శించుకుంటానని చెప్తాడు. అప్పుడు ఈ కళ్ళకు దివ్య దృష్టి ఇచ్చి మళ్ళీ నారాయణ రూపాన్ని అది అర్జునుడు ఆ యొక్క ఆ దివ్యమైనటువంటి దృష్టి దేని ద్వారా అర్జునుడికి లభ్యమైంది? అర్జునుడు ఆ యొక్క కెపాసిటీ భగవంతుని విరాట్ రూపము, తర్వాత చతుర్భుజ నారాయణ రూపము, తర్వాత ద్విభుజ భగవద్గీతలు కూడా వస్తుంది. ఏ రూపము? శ్యామసుందర శ్యామసుందర రూపమే. ద్విభుజ శ్యామసుందర్ ఈ 3 రూపాలను అర్జునుడు తన ఈ యొక్క భౌతిక కళ్ళతో అంటే ఆ శరీరం స్వశరీరంతో దర్శనం చేసుకుంటాడు. దానికి కారణం ఆయన అలా దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటి? కర్మచక్షువులు భగవంతుడు ప్రసాదిస్తాడు గురుజీ. దండోత్పడం. అదే ప్రభుజీ, ఆ భగవంతుడు ప్రసాదించడానికి కారణము కృష్ణునికి ప్రియ భక్తుడు కాబట్టి గురుజీ. శిష్యుడు అంటే అంతకాలము శ్రద్ధతో భగవంతుడి బోధనలు విన్నాడు. శ్రవణము ద్వారా ఆయనకు ఆ ఫలము ప్రయోజనము లభ్యమైంది. వినకుండా లభ్యమైందా? అదే మరి పాండవులు కూడా భక్తులే. పాండవులకు ఎందుకు దొరకలేదు? అర్జునుడికి ఎందుకు దొరికింది చెప్పండి? పాండవులు కూడా యుద్ధ భూమిలో ఉన్నారు, ఎందుకు దొరకలేదు? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు దొరకలేదు? భీష్ముడు కూడా భక్తుడే, ధర్మరాజు భక్తుడు, ఎందుకు దొరకలేదు? భగవంతుడి కథామృతం వినడం వల్ల దొరికింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? చర్చ జరుగుతుంది. భగవత్ కథామృత చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు కృష్ణుడి బోధనలు అర్జునుడు చాలా ఉత్సాహంతో ఆ వింటూ ఆనందాన్ని వెలుగుచ్చుతూ ఆయన భగవంతుని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఉచితమైనటువంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. దేని కొరకు? భగవంతుని సేవించడానికి కొరకు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సీక్రెట్. భగవద్గీత యాక్చువల్గా బోధన దేని కొరకు? అర్జునుడి లోపల సేవా భావాన్ని ఆయన, ఎందుకంటే నేను సేవ చేయలేను అన్న స్థితి నుంచి సేవ నేను చేస్తాను కృష్ణ అనే స్థితికి తీసుకొని రావడానికి భగవద్గీత ఉపయోగపడ్డది. మన లోపల కూడా సేవ చేయాలంటే సోమరితనం ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉంటుంది, సేవ చేయలేము. మనం ఆత్మపరంగా మనం 100% సేవ పట్లనే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దేహం అడ్డుపడుతూ ఉంటుంది. ఏం సేవ చేస్తావులే, నీకు వేరే దగ్గరికి వెళ్ళు, నీవు ఇటు వెళ్ళు అటు వెళ్ళు, ఏదో నీ పర్సనల్కు పంపిస్తూ ఉంటుంది ఈ దేహం. కానీ ఆత్మ అంటది లేదు లేదు, గురువుగారు ఇంత అద్భుతమైన సేవ ఇస్తా ఉన్నారు, భగవత్ సేవ. కానీ అక్కడ అర్జునుడి యొక్క ఆత్మ దేహము వేరు కాదు. అంటే కంట్రోల్ ఉంది మొత్తం. అర్జునుడి యొక్క దేహము వేరే, దేహం వేరే, కానీ ఆత్మ యొక్క కంట్రోల్లో నిగ్రహిస్తాం. దానికే అర్జునుడు ఫుల్ అటెన్షన్తో 100% అటెన్షన్తో భగవంతుడి యొక్క కథామృతాన్ని వింటావు. ఎందుకు? నెక్స్ట్ అది వినడం యొక్క లక్ష్యం ఏంటి? ద పర్పస్ ఆఫ్ హియరింగ్ భగవద్గీత. అర్జునుడి యొక్క భగవద్గీత వినడానికి లక్ష్యం ఏంటి? తిరిగి భగవంతుడి యొక్క సేవలో, దివ్యమైన సేవలో నియుక్తం అవ్వటమే అక్కడ. సో కాబట్టి అర్జునుడి యొక్క రెస్పాన్స్ చూసి అర్జునుడి ప్రేమతో ఎప్పుడైతే భగవంతుణ్ణి అడిగాడో, ప్రభు మీ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించండి. మొట్టమొదటిగా విరాట్ రూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. తర్వాత భగవంతుడి యొక్క అది విడ్డా చేయండి ప్రభు, నేను అది చూడలేకపోతున్నాను, మీ యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించండి అంటే, చతుర్భుజ మన దగ్గర భగవద్గీతలో ఫోటో కూడా ఉంటుంది చూడండి, 3 ఫోటోలు ఉంటాయి. విరాట్ రూప దర్శనము ఉంటే అది ఒక్కసారి షేర్ చేయండి ఎవరన్నా. విరాట్ రూప దర్శనం ఉంటుంది, చతుర్భుజ నారాయణ, దాని కృష్ణ. భగవంతుడి యొక్క ఈ 3 రూపాలు అర్జునుడికి తెలుసు. ఆయన ఎప్పుడు నిత్య పార్షదుడు. కానీ మనలాంటి వాళ్ళకు కృష్ణుడే, నిన్న కూడా వచ్చింది, కృష్ణుడే చతుర్భుజ నారాయణుడు, కృష్ణుడే విరాట్ రూపమని చూపించడానికి కొరకు ఆ విధంగా మనము
గురువు గారి దగ్గర స్వయం భగవంతుడి యొక్క దర్శనం పొందేటువంటి జ్ఞానాన్ని మనము స్వీకరించాలి తప్ప భౌతికం కొరకు కాదు గురువు దగ్గరికి వెళ్ళేది. తర్వాత ఇక్కడ మనకు ఎవరు నిజమైనటువంటి అదృష్టవంతుడు? బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. అందరికంటే నిజంగా మన దాంట్లో ఎవరు అదృష్టవంతులు అంటే మనం అంటాం, మాకు 2 పిల్లలు చాలా మంచివాళ్ళు ప్రభు, మా మాట వింటారు. లేకుంటే ఎవరైనా మంచి మాతాజీ, మా ప్రభుజీ చాలా మంచివాడు ప్రభు, అందుగురించి నేను అదృష్టవంతుని. మా ప్రభు చాలా మాకు ఏం లేకుండే కోట్లు సంపాదించి పెట్టాడు ప్రభుజీ, మేము చాలా అదృష్టం. ఇవి కాదు నిజమైన అదృష్టం. అదృష్టవంతుడు ఎవరు అంటే భగవత్ కృప వల్ల నాకు భగవద్ జ్ఞానాన్ని, జ్ఞాన చక్షువుల్ని ప్రసాదిస్తున్నటువంటి గురువు గారు నాకు దొరికాడు. కాబట్టి నేను అందరికంటే గొప్ప అదృష్టవంతురాలని, అదృష్టవంతుడిగా నన్ను నేను భావిస్తున్నానని మనము అనుకోవాలి. ఎందుకు? ఆ గురువు గారు మనకు ఎటువంటి లాభాన్ని చేకూరుస్తున్నారంటే, భాగవతంలో మనకు చెప్తారు, గురువు గారు మానవ రూప నావను నడిపేటువంటి ఈ కెప్టెన్ అని మనకు వర్ణిస్తూ ఉంటారు. అంటే ఈ భవసాగరం, మనం ఈ భౌతిక ప్రపంచాన్ని సంసార సాగరం లేదా భవసాగరం అంటారు. ఈ భవసాగరాన్ని దాటాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భవసాగరంకు ఏదైతే భగవంతుడు పంపించినటువంటి ఆధ్యాత్మికత, భక్తియుక్త సేవ అనే నావను ఎవరైతే దరి చేరుతారో, ఆ నావ యొక్క కెప్టెన్ పాదాశ్రయాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ కెప్టెన్ గారు మనకు ఈ సంసార సాగరంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనని దాటించడానికి భగవత్ పాద పద్మ అంటే శాశ్వతమైనటువంటి భగవత్ ఆశ్రయాన్ని, పాద పద్మ ఆశ్రయాన్ని ప్రసాదించేవారు ఆధ్యాత్మిక గురువు గారు. ఎందుకు ఆయన గురించి చెప్తున్నారు మనకు, గురువు సాక్షాత్ సకల దేవతలకు ప్రభువు. ఎందుకు? భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు స్వయం అందరి దేవతలకు దేవాది దేవుడు. అదేవిధంగా భగవత్ ప్రతినిధి కూడా అందరి దేవతలకు కూడా ప్రభువు అని చెప్తున్నారు. సాక్షాత్గా సకల దేవతలకు ప్రభువు ఆధ్యాత్మిక ఆచార్యుడు. అంటే సకల దేవతలకు ఎందుకు ప్రభు అంటున్నారంటే, భగవంతుడు సకల దేవతలందరూ కూడా గురువులు. ఎట్లయితే భగవంతుడి లోపల ఈ ఫోటోలో అందరూ దేవతలు భగవంతుడి లోపల ఉన్నారో, అదే విధంగా సకల దేవతలందరూ కూడా భగవంతుడు కృప వల్ల గురువులో నిలిచి ఉంటారని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, చాలా మంది, అందరూ కాదు, కొంతమంది ఏదో ఒక ప్యాషన్, మోజులాగా, అరే మాకు కూడా గురువు గారు ఉండాలా, సో అందరికీ గురువు గారి దగ్గర ఆశ్రయం పొందితే, దీక్ష తీసుకుంటే ప్రభు చేసుకో దాస్ అని వస్తుంది. ఓ ఫలానా దాస్ మాతయ్యకు దాసి, నేను కూడా దీక్ష, హర్ గ్రేస్ సో అండ్ సో దాసి, హిస్ గ్రేస్ సో అండ్ సో దాస్. ప్రభుజీ నేను కూడా దీక్ష అయిపోయింది ప్రభుజీ, నాది ఫలానా బృందావన్ మాయాపూర్ ఇక్కడ అక్కడ అయిపోయింది. ఇది గురువుని స్వీకరించడం అనేది దయచేసి ఇది ఒక ప్యాషన్ కాదు, మోజు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు ఇంకా చాలా మంది గురువులను ఎందుకు స్వీకరిస్తారంటే, మాకు గురువు గారి యొక్క కృప ఉంటే ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి జీవితంలో ఒడిదొడుకులు రావు, తర్వాత మాకు ఎన్నో భౌతికమైనటువంటి లాభాలు, బిజినెస్ డెవలప్ అవుతుంది, ఇంకేదో మాకు భౌతికంగా అన్ని లాభాలు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మా పిల్లలు మంచి సెటిల్ అవుతారు, మాకు బాగా జరుగుతుంది అని చెప్పి చాలా మంది నామమాత్ర శిష్యులు, వాళ్ళకి ఏదైనా లాభం జరిగితే గురుగారు మీ దగ్గరకు వస్తున్నాం, ఇగో టెంపుల్కి వెళ్తారు, లేకుంటే ఆశ్రమంకి వెళ్తారు, ఏదో సమర్పించుకుంటూ ఉంటారు. సో దయచేసి దాని కొరకు, ఆ భౌతిక లాభం కొరకు గురువుని ఆశ్రయించకండి. భౌతిక లాభం అంటే మీ కర్మానుసారంగా ఎట్లయినా జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క కృప వల్ల భౌతికంగా కూడా ఏమైనా సమస్యలు వస్తే పోతాయి, కానీ కేవలం పర్పస్ భౌతికంగా బాగుపడడానికి మాత్రం అది వేస్ట్. అంటే భగవంతుడు చెప్పాడు 4 రకాలటువంటి భక్తులు వస్తారు భౌతికం కూడా, కానీ మెయిన్ పర్పస్ కేవలం అదే గోల్తో అక్కడ మనకు మంచి జరగలేదంటే ఈ గురువుని వదిలిపెడతారు, ఇంకో గురువుని పట్టుకుంటారు. ఆ గురువు దగ్గర ఏదో మహిమలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కొంచెం లాభం పొందినంత కాలం అక్కడ వెళ్తారు,
దాని తర్వాత ఆయన దగ్గర కూడా ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకో, అంటే మనం కోరుకున్న కోరిక జరగలేదు అనుకోరి, ఇంకో గురువు. సో మనం గురువుల్ని మార్చితే అప్పుడు మనకి ఏదో మోజు కొరకు గురువుని స్వీకరించడం, తర్వాత ఆ కోరిక తీరినప్పుడు గురువుని వదిలిపెట్టడం. దాని కొరకు గురువుని దరిచేరకండి. దయచేసి మన లోపల ఉన్నటువంటి అవిద్యను తొలగించుకోవడానికి గురువు గారిని దరిచేరండి. శరణాగతి పొందండి. గురువు ద్వారా మనకు ముఖ్యంగా మన యొక్క లక్ష్యం భక్తిలతా బీజం, భక్తిని పొందడానికి కొరకు దయచేసి గురువుని ఆశ్రయించాలి. ప్రామాణికమైనటువంటి గురువును ప్రతి ఒక్కరు, ఆ గురువుల్లో కూడా ప్రామాణికం అంటే ఏంటి? మనం వాట్ ఈస్ ద ప్రామాణికం? మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రామాణికం అంటే భగవంతుడి యొక్క ఈ దివ్యమైనటువంటి జ్ఞానము పరంపర ద్వారా మనకు భగవంతుడు ప్రతి బ్రహ్మాండానికి పంపిస్తా ఉంటాడు. మరి పరంపర అన్నప్పుడు ప్రభుజీ ఇది దీనికి మీరు చెప్పే దీనికి ప్రామాణికం ఎక్కడ ఉంది? భగవద్గీతలోనే ఏ శ్లోకంలో చెప్పారు? 4.2లో చెప్పారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియోగ్యుః సకాలే నేహమాత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర క్రమమున గ్రహింపబడింది. రాజర్షులు దానిని ఆ విధంగా అవగతం చేసుకుంది. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమొకటి వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపిస్తుంది. భగవంతుడు ఈ దివ్యమైనటువంటి జ్ఞానము బ్రహ్మ ద్వారా, శ్రీ లక్ష్మి ద్వారా, మళ్ళా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి కుమారుల ద్వారా, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి శివుడి ద్వారా 4 పరంపరను స్థాపించడం జరిగింది. ఈ పరంపర ద్వారా కంటిన్యూషన్ ఉండాలి. కనెక్టివిటీ బ్రేక్ లేకుండా. లేకుంటే నిన్న మొన్న మనము ఒక 10 ఏళ్ల కింద ఒక సాధువు అయిపోయి వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది, నేను బోధిస్తాను అంటే కుదరదు. డైరెక్ట్ నోబడీ కెన్ బికమ్ డైరెక్ట్ కృష్ణ అన్లెస్ అంటిల్ పరంపర లేకుండా నేను డైరెక్ట్ కృష్ణుడికి కనెక్ట్ అయిపోయాను, నేను బోధిస్తున్నాను. సో కాబట్టి దయచేసి ఈవెన్ దేవతల వర్షిప్ చేయాలన్నా కూడా దే మస్ట్ హ్యావ్ సమ్ పరంపర. ఈవెన్ దుర్గా అమ్మవారికి కూడా సమ్ గురు పరంపర షుడ్ బి దేర్. అర్థమైంది? నేను పలానా పరంపరలో ఉన్నాను, ఆ పరంపరలో మా గురువు గారు అలా పరంపర అనేది ఇందాక జైని శ్రీనివాస్ ప్రభు చెప్పినట్టుగా మనము శాస్త్ర అనుసారమే మనం ఉండాలి. కానీ ఒకరు సెల్ఫ్ మేనిఫెస్టెడ్ తానుగా ఒక 10 ఏళ్ళు కనబడకుండా పోయి నేను జగద్గురుని అయిపోయాను, నాకు సకల శాస్త్రాలు తెలుసు. నిన్నటి భగవద్గీతలో ఏముంది? వేద మంత్రాలను ఎంతో బాగా పఠించిన సో ఆయన భగవంతుని అర్థం చేసుకోలేడు యాజ్ ఇట్ ఈస్ గా అని చెప్పి మనకు చెప్పారు. ఎవరు అర్థం చేసుకోగలుగుతారు భగవంతుని? గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటి ఆచార్యులు మాత్రమే అర్థం చేసుకొని, తాను ఏమర్థం చేసుకున్నారో ఈ తత్వదర్శులు, సో తనని నమ్ముకున్న వాళ్ళకు నిజమైనటువంటి తత్వాన్ని వాళ్ళు బోధించగలుగుతారు. తర్వాత ఇంకేమంటారంటే అటువంటి ప్రామాణికుడైన గురువును ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించాలి. సో జనులకు అటువంటి గురువు ఏం చేస్తాడంటే ఆ గురుతత్వాన్ని ఎందుకు స్వీకరించాలి? గురువు గారిని ఆశ్రయించారు శిష్యులు. గురువు గారు ఏం చేయాలి? తన యొక్క నిజమైన డ్యూటీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరిని కూడా ఈ సంసార సాగరము నుండి ఉద్ధరించడానికి శాస్త్రం అనే తల్లి ద్వారా వాళ్ళకు బోధన కల్పించాలి. అందు గురించి ఆచార్యులు ఏమంటారు? శాస్త్రాన్ని తల్లి, గురువుని తండ్రితో పోలుస్తారు. సో ఇది శాస్త్రం చెప్తుంది. దీన్ని భగవంతుడు కూడా ఈ భూమి మీద అవతరించినప్పుడు తను కూడా అదే ప్రాక్టీస్ చేస్తారు. దాని నుంచి డీవియేట్ కాదు. నేను సకల శాస్త్రాలు భగవంతుడి నుంచే వెలువడ్డాయి. భగవంతుడు నా నుంచే సకల శాస్త్రాలు వచ్చాయనడానికి 15వ అధ్యాయము 15వ శ్లోకంలో వేదాలను రచించిన వాడినే నేనే, వేదాల యొక్క సారము నేనే. సో వేదాల ద్వారా అంటే తెలుసుకోదగిన వాడిని కూడా నేనే. అంటే వేదాల ద్వారా తెలుసుకొని సేవించబడేవని భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఎందుకంటే మీ యొక్క స్మృతి జ్ఞానము ఇవన్నీ కూడా మరపు, ఇవన్నీ కూడా నేనే
కల్పిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అటువంటి భగవంతుడు వేద వేద అంటేనే జ్ఞానము. వీటన్నిటికీ మూల పురుషుడు భగవంతుడైనప్పుడు ఆయన ఇంకా గురువుని స్వీకరించి ఆ జ్ఞానాన్ని మళ్ళీ గురువు దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే మనకు ఆచార్యులు, భగవంతుడు భగవద్గీత ఎందుకు అవసరం ఉంది అంటే ఏ శ్లోకంలో చెప్తారు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవ తరో జన. భగవద్గీతలో యద్యద్ ఆచరి శ్రేష్ఠులు అంటే ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు దేన్నైతే అనుసరిస్తారో దాని తర్వాత మిగతా వాళ్ళు ఆ మార్గంలో నడుస్తారు. కాబట్టి కృష్ణ భగవానుడు సో భగవంతుడు వచ్చినప్పుడు కూడా గురువు యొక్క స్థానము ఎప్పటికీ అలానే ఉండాలి. తన తర్వాత ఈ తన జ్ఞానాన్నే మరి తను గురువుని స్వీకరించడం వల్ల రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరిస్తారు అనే ఉద్దేశంతో భగవంతుడు కూడా గురువుని ఆశ్రయిస్తారు. సో ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు గురువు గారి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం. అంటే గురు దక్షిణలో గురువు గారి యొక్క మనం ఎందుకు గురువు గారిని ఆశ్రయించాలి అని మనకు అర్థమైంది. దాని తర్వాత కృష్ణ బలరాములు గురువు గారిని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, గురువు నుంచి ఏం నేర్చుకున్నారు, తర్వాత ఆ నేర్చుకున్న దానికి ప్రతిఫలముగా గురు దక్షిణ గురువు గారి కోరికని ఏ విధంగా నెరవేర్చాలనేది మనం చూద్దాం. ఎప్పుడైతే కంసుడి యొక్క వధ జరిగిందో దాని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్, ఇది శ్రద్ధగా వినండి. ఒక్క నిమిషం అటు ఇటు అయితే ఆ సింగిల్ పాయింట్ వెళ్ళిపోవడం వల్ల దాంట్లో ఉన్న సో ఇక్కడ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికి. అంటే అఫ్కోర్స్ ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంటే, దయచేసి చక్కగా వినండి. ఇక్కడ కృష్ణ బలరాములు కంసుడి వధ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా తన తల్లిదండ్రులు ఉన్నటువంటి చెరసాలకు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్తారన్నట్టు. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు అయితే కలవలేదు. కృష్ణుడు ఎట్లీస్ట్ జన్మించినప్పుడు అవతరించినప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చి నన్ను గోకులు తీసుకెళ్ళిపోమన్నారు. బలరాముడైతే గర్భం నుంచే షిఫ్ట్ అయిపోయాడు, ట్రాన్స్ఫర్. ఇంకా ఫిజికల్ గా బలరాముడిని దేవకి వసుదేవులు చూడలేదు. తర్వాత బలరాముడు కూడా వాళ్ళని చూడడం జరగలేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఇమ్మీడియట్ గా ఆతృతతో దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్తారు. దేవకి వసుదేవులు వాళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళిద్దరు ఒక అంటే విన్నారు వాళ్ళ గురించి. కంసుని చంపడం అంటే అది మామూలు మాట కాదు. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తే చిన్నపిల్లలాగానే ఉన్నారు, కానీ మహాపురుషులుగా భావించి వాళ్ళకు వాత్సల్య ప్రేమ లోపలి నుంచి న్యాచురల్ గా రాలేదండి. సహజంగా మహాపురుషులు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళని దగ్గరికి తీసుకోలేదు, దూరం నుంచే ఉన్నారండి. అప్పుడు కృష్ణుడికి అర్థమైంది, వీళ్ళు మమ్మల్ని మా యొక్క ఘనకార్యాలు కృష్ణుడు బలరాములు ఏవైతే చేశారో బృందావనంలో కంసుని చంపడం అనేది అంత సులభమైన పద్ధతి కాదు. చాలా బలవంతులతోనే కానిస్తున్నటువంటి కంసుని ఇంత చిన్న పిల్లలు చంపారంటే మహాపురుషులు అని అనుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ జరాసంధుడే అంత బలవంతుడు. అసలు ఎవరితోని వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. జరాసంధుడు అటువంటి తన కూతురునిచ్చి ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు కంసుడితో. కాబట్టి వీళ్ళు అనుకుంటారు ఇంత బలవంతుడు కాబట్టి వీళ్ళని మహాపురుషులుగా భావించి వాళ్ళ లోపల సహజంగా వాత్సల్య మాతృభావము పితృభావం రావట్లేదండి. అప్పుడు భగవంతుడు అర్థం చేసుకొని తన యోగమాయని విస్తరింపజేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ భావనను తొలగించి వాత్సల్య భావన తీసుకొచ్చారంట. అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు తన యోగమాయ ద్వారా వాళ్ళ లోపల వాత్సల్య ప్రేమను తీసుకొచ్చాడో ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు దేవకి వసుదేవులు ఇద్దరు కృష్ణ బలరాములను తన దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చొని వాళ్ళప్పుడు వాత్సల్య ప్రేమ ఆనందాశ్రువులు కారుస్తూ వాళ్ళని ముద్దాడటము, వాళ్ళని ఇలా తలపై నిమరటము ఇదంతా కూడా చేస్తూ వాళ్ళని ఇంకా ఆ ప్రేమని ప్రేమామృతంలో మునిగినప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారంట, శ్రీకృష్ణుడు ఇంతకాలం వారిని వాళ్ళ ఆ ప్రేమామృతంలో చూస్తూ కృష్ణుడు బదులిస్తున్నాడంట. అమ్మ నాన్న మిమ్మల్ని ఇంతకాలం మేము సేవించినందుకు మమ్మల్ని క్షమించండి, క్షమార్పణ కోరుతాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భగవంతుడు తల్లిదండ్రులకు దూరం ఉండడం వల్ల సేవించలేదు. మనకు తల్లిదండ్రులు దగ్గరగా ఉంటేనే ఇంత మన ప్రేమతో సేవిస్తున్నామా లేదా ఆలోచించండి. సేవిస్తున్నప్పుడు ఈ లీల గుర్తు రావాలి. తల్లిదండ్రికి ఎవరైతే ఇప్పుడు మేము
డిపార్ట్మెంట్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా సార్ ఒకతను చెప్పాడు. ఆయన పేరు రవి కిషోరా సంథింగ్ ఏదో ఉండే పేరు. అందరికంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు అందరికంటే? సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తే ఆయన చెప్పాడు, ఎవరికైతే తల్లి తండ్రులు ఇద్దరున్నారో వాళ్ళు 100% అదృష్టవంతులు. లేదా ఒక్కరుంటే 50%. ఎప్పుడు అదృష్టము? వాళ్ళని సేవించినప్పుడు. సో కృష్ణుడే స్వయంగా ఫీల్ అవుతా ఉన్నాడు. క్షమాపణ కోరుకుంటున్నాడు. నేనిప్పుడు ప్రెజెంట్ అప్ టు 2021 ఏప్రిల్ 13 వరకు చాలా గొప్ప అదృష్టవంతులు. ఇద్దరు ఉండే తల్లి, తండ్రి. సో ఇద్దరిని సేవిస్తున్నప్పుడు ఆనందం వచ్చేది. కానీ 2021లో ఏప్రిల్‌లో ఒకరెళ్ళిపోయారు. 50% అదృష్టం ఉండే. నవంబర్‌లో ఇంకొకరు వెళ్ళిపోయారు నాన్నగారు. సో ఇప్పుడు ఆఫ్‌కోర్స్ భగవంతుడు పరంపిత రాధారని జగజ్జనని ఆమెని సేవిస్తున్నాం అనుకోని, కానీ ఫిజికల్‌గా ప్రత్యక్ష దైవం గూడా మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆహ్, దైవంతో సమానమైనటువంటి తల్లిదండ్రులని గూడా సేవించలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ హృదయంలో అయితే ఉంటుంది. ఓకే. వాళ్ళ సమయం వచ్చింది వెళ్ళిపోయారు. సో కాబట్టి ఆ విధంగా వారిని సేవించాలి అని మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఎందుకు సేవించాలి అనేది భగవంతుడు రీజనింగ్ ఇస్తున్నాడు తల్లిదండ్రులని. దేహంతోనే మనిషి స్వార్థాలను సాధిస్తా ఉంటాడు. ఈ దేహాన్ని మనకు ఆ తల్లిదండ్రులు ప్రసాదించారు. కాబట్టి ఈ దేహము తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. దేహంలో ఆత్మ అహం బీజ ప్రదాత భగవంతుడు ఆత్మని తండ్రి ద్వారా ప్రసాదిస్తాడు. కాబట్టి నిజంగా మనకు భగవంతుడు చెప్తున్నాడు ఇది. తల్లిదండ్రులు 100 ఏళ్ళు సేవించినా గూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేడు. కాబట్టి తనయుడు తన దేహంతో, తన ధన సంపత్తులతో తల్లిదండ్రులను ఎవరైతే పోషించడో వాడు మరణానంతరము ఎవరైతే తన దగ్గర అంత కెపాసిటీ ఉంది. పోషించడానికి ధనముంది. తన దగ్గర ఆరోగ్యం బానే ఉంది. శక్తి ఉంది. తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తూ సేవించరో వాళ్ళకంట మరణానంతరం చనిపోయిన తర్వాత తన మాంసాన్నే తను కొరుక్కొని ఇలా తినేటువంటి ఆహ్, దుష్కృతి అంటే అటువంటి జన్మ మనకు లభిస్తుంది. చూడండి ఎంత మనమే తయారు చేసుకుంటాం. నెక్స్ట్ లైఫ్ ఏంటి అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరికైతే తల్లిదండ్రులున్నారో నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. ఓకే. ప్రభుజీ మా అత్త, మామ చాలా మూర్ఖులు ప్రభుజీ. ఈ మాట వినరు ప్రభుజీ. వాళ్ళకి భక్తి అంటే ఇంట్రెస్ట్ లేదు ప్రభుజీ. ఓకే. నో ప్రాబ్లమ్. వాళ్ళ సుకృతి ప్రకారం మీరు రోజు ప్రసాదం పెట్టండి. వాళ్ళ సుకృతి ప్రకారం వాళ్ళుంటారు. వాళ్ళని మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళు ఓకే. మన ఇంట్లో కథామృతం, ఇంట్లో నామామృతం ఇంట్లో జరుగుతా ఉంటే వాళ్ళ లోపల ఏదో ఒక రూపంలో మార్పొస్తది. మార్పు రాకున్నా డోంట్ వరీ. అంటే లైక్ ఎగ్జాంపుల్ మనము కంప్యూటర్‌ని ఆన్ చేస్తామనుకోండి. సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బటన్ ప్రెస్ చేయంగానే ఇటు ప్రెస్ చేస్తేనే కంప్యూటర్ వెలుగుతుందా? వెలగదు. దాని టైం అది తీసుకుంటా ఉంటుంది. ఇది ఆన్ చేస్తే అది బూటింగ్ అవుతా ఉంటుంది. అది ఎక్కడ కనబడుతుంది? సీపీయూలో కనబడదు. అది సీపీయూ నుంచి మానిటర్‌కి వెళ్ళి, మానిటర్ అది దీని సిగ్నల్స్ తీసుకొని, టైం తీసుకొని అది ఆహ్, విండో ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అలానే మన లోపల గూడా ఎంతో ఎన్నో జన్మల నుంచి బ్యాడ్ కర్మ ఉంది. ఇమ్మీడియేట్‌గా భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క ఈ నామరూప గుణ లీలల ద్వారా మన ఇంట్లో అయితే బటన్ ఆన్ చేసాము. మనకు వెలుగుతుంది. కొన్నిసార్ల మేము సిస్టమ్స్ చూస్తా ఉంటాం గాబట్టి 16 జీబీ హైయర్ కాన్ఫిగరేషన్‌ది హైయర్‌దయితేనేమో ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతుంది. దాని కెపాసిటీ తక్కువుంటే స్లో అవుతుంది. ఈవెన్ మన సిస్టమ్ ఆన్ అయిన తర్వాత గూడా ఏదైనా ఇంకో అప్లికేషన్ ఏదైనా ఓపెన్ చేయాలంటే చాలా టైం పడతా ఉంటుంది. ఎందుకు? దాని కెపాసిటీ తక్కువ స్లో అయిపోయింది. అలానే మన దాంట్లో గూడా నేను ఫాస్ట్‌గా చేస్తున్నాను, ఫాస్ట్ గ్రాబ్స్ చేస్తున్నానంటే పూర్వజన్మ సుకృతం కొద్దీ మీకు కొంచెం ఫాస్ట్ సిస్టమ్ శరీరం అనే సిస్టమ్ దొరికింది. మీరు ఫాస్ట్ క్యాచ్ చేస్తున్నారు. మీ మెమరీ పవర్ ఫాస్ట్ ఉంది. రెస్పాన్స్ ఫాస్ట్ ఉంది. ఇంకా మన వైఫ్ ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. ప్రభుజీ ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు, స్పందించట్లేదు. అరే డోంట్ వరీ. ఇది లోపల సేవ్ అవుతుంది. ఏదైతే మనకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లాగా ఫిఫోనా ఏదో అంటారు గదా! అలా లాస్ట్ లైఫ్‌వి వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టోర్ అయినాయి. అవొస్తున్నాయి. నో ప్రాబ్లమ్. ఇది లోపల వెళ్లి సేవ్ అయితుంది. ఈ లైఫ్‌లోనే రావచ్చు. నెక్స్ట్ లైఫ్‌లో
ఇప్పుడు ఫీడ్ అయింది నెక్స్ట్ లైఫ్ లో ఫస్ట్ ఇన్ కింద వస్తుంది. డోంట్ వరీ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనకు స్పందిస్తలేరు అనుకుంటున్నారు, స్పందించకపోని ఎందుకు స్పందిస్తలేరు? లాస్ట్ లైఫ్ది ఇప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వాళ్ళు భక్తి మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, మనం చెప్పింది వినకపోవచ్చు. మీరు వరిగా అక్కడ ఈవెన్ వైఫ్ ఉండొచ్చు, చిల్డ్రన్ ఉండొచ్చు, ఎవరైనా కూడా. కానీ మనం చేసే తప్పు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. మనతో ఈక్వల్ గా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైఫ్‌ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైఫ్ హస్బెండ్‌ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇద్దరు కలిసి పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదంటే తల్లిదండ్రులను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్‌ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అరే భయ్! ఈయన వేరే దేవతను బాగా చేస్తాడు కృష్ణుడిది. అంటే ఆయన లోపల ప్రోగ్రామ్ అన్య దేవతారాధన ఉన్నది. ఓకే. వాళ్ళని కూడా ప్రేమతో చెప్పండి. ఆ ప్రేమతో ఏమవుతుందంటే ఆయన లోపల నెక్స్ట్ లైఫ్ కన్నా ఇది స్టోర్ అయితది. నెక్స్ట్ లైఫ్‌లో స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ఇన్. అప్పుడు ఇది ఫస్ట్ అవుతుంది. ఇది ఆయన ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. అది ప్రేమతో సేవ్ చేయాలి వాళ్ళ లోపల. అది మనం చేయవలసింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తన మాంసాన్నే తినవలసొస్తుందండి. మరి అంత ఘోరమైనటువంటి దేహం ఎవరికైనా కావాలంటే తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయండి. నో ప్రాబ్లమ్. కానీ ఎవరైతే తల్లిదండ్రులను ఆల్రెడీ నెగ్లెక్ట్ చేశామో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఓకే ప్రభుజీ. నో ప్రాబ్లమ్. తర్వాత అడుగుతాను. తర్వాత అడుగుతాను. ఇంకేం చెప్తున్నానంటే పోషించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇది అందరి గురించి చెప్తున్నాను. చాలా ముఖ్యమైన పాయింట్. మనకు పోషించే కెపాసిటీ అంటే మన కెపాసిటీలో మనకుంటుంది. ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులను, పతివ్రత అయిన భార్యను, తర్వాత పుత్రుని, గురువుని, బ్రాహ్మణుని, ఆశ్రితుని నిర్లక్ష్యపరిచేవాడు జీవన్మృతుడు. వీళ్ళందరినీ కూడా మన కెపాసిటీలో మనం చేయాలా. ఎవరికి? తల్లిదండ్రికి చేయాలా. కేవలం తల్లిదండ్రిని పట్టుకొని అక్కడే భార్యని నెగ్లెక్ట్ చేయొద్దు. భార్యను ప్రిఫరెన్స్ ఇచ్చి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకూడదు. అదే కాకుండా సంతానాన్ని కూడా మనము ఏ డైరెక్షన్‌లో వాళ్ళని పోషించాలి? ఏ డైరెక్షన్‌లో ఇక్కడ మీనింగు 5.5.18లో చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఆ విధంగా ఆ డైరెక్షన్‌లో నిర్లక్ష్యపరచకూడదు. ఆ డైరెక్షన్‌లో ఒకవేళ నిర్లక్ష్యపరిస్తే జీవన్ముక్తుడు. ఏ శ్లోకం అది? ఏమంటున్నారు ఇక్కడ? తనను ఆశ్రయించిన వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు ఆశ్రయిస్తారు? పిల్లలు. పతివ్రత అయిన భార్య భర్తను ఆశ్రయిస్తుంది. పుత్రుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? తల్లిదండ్రులను ఆశ్రయిస్తాడు. గురువుని ఎవరు? శిష్యులు ఆశ్రయిస్తారు. సో బ్రాహ్మణుడి దగ్గర కూడా జనాలు వెళ్తా ఉంటారు. మంచి వాక్యాలు ఏమని చెప్తారని. ఆశ్రితిని ఈ విధంగా వీళ్ళందరి దగ్గరికి వీళ్ళందరూ ఆహ్, ఆశ్రయాన్ని ఇచ్చేవాళ్ళు. ఆశ్రిత అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి ఆశ్రయాన్ని తీసుకునేవాళ్ళు. ఆశ్రిత తత్వము, ఆశ్రయ తత్వము. భగవంతుడు ఆశ్రయ తత్వము. భౌతిక ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్రిత. కాబట్టి నిర్లక్ష్య పరిచేవాడు జీవన్మృతుడు అంటారు. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పటి నుంచైనా నిర్లక్ష్యపరచకండి. మన ఇమ్మీడియేట్ గా ఉన్నవాళ్ళు మన పిల్లలకు, భార్యకు వీళ్ళందరినీ కూడా ఓకే. తల్లిదండ్రులు మాట వినట్లేదు. నో ప్రాబ్లమ్. మీరు చెప్పకండి. మంచి దైవ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళండి. భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేయండి. శ్రవణమన్న చేయించండి. ప్రోగ్రామ్ తీసుకెళ్ళండి. అక్కడ దానివల్ల మన భక్త సంఘంలో కూడా ఎంతో మంది చదువురాని తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయరు. తీసుకెళ్లి గుడి దగ్గరకు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మంచిగా వాళ్ళు వింటారు, చూస్తారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్తారు. అలా ఎంతో కాలం జరిగిన తర్వాత వాళ్ళ లోపల మార్పొస్తుంది. స్మాల్ ఎగ్జాంపుల్ మా ఫాదర్‌కి చదువు రాదు. సో, ఆయన ఈ కృష్ణ భక్తిలోకి దాదాపు 2000లోకి ఎంటర్ అయ్యాడు. 2000 అప్పుడు చదువు రాదు గానీ, ఆయన నిజామాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక టెంపుల్ రోజుకి ఆయనకు అలవాటేంటంటే టెంపుల్‌కి మాత్రం వెళ్ళటం. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి రోజు వెళ్ళొస్తుండే. అక్కడ గంట సేపు ఇంటికొచ్చి ఏం చేయాలని చెప్పేసి అక్కడే కూర్చుండి మంచిగా జపం కూడా చేసేవాడు కాదు. కూర్చుండేవాడు. అప్పుడు ఆయనకు ఎవ్రీ సండే సికింద్రాబాద్ ఇస్కాన్‌కి తీసుకెళ్ళి అలా అలవాటు చేయడం జరిగింది. అమ్మా, నాన్న పెళ్లి కాలేదు. 2 ఇయర్స్ అలా రెగ్యులర్‌గా తీసుకెళ్ళి ఎవ్రీ సండే తీసుకొని వెళ్ళేవాడిని. అప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ టెంపుల్ వాళ్ళకి ఒక లెటర్ రాసి మేము ఒక బుక్ స్టాల్ పెట్టుకుంటామని పర్మిషన్‌కు రాశారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మరి బుక్ స్టాల్ ఎవరు పెట్టాలా? నేనైతే డ్యూటీకి వెళ్ళాలి. కొద్దిసేపు నాన్నకు అలవాటు చేయించి చదువు రాదు.
ఈవెన్ మన ఇస్కాన్ బుక్స్ మీద ప్రైజ్ కూడా ఉండదు. ఆ బొమ్మలు చూపించి నాన్న ఈ బుక్ ఇంత, ఫస్ట్ భగవద్గీత కొన్ని బుక్స్, భగవద్గీత ఇంత కాబట్టి అంత, కృష్ణ బుక్ ఈ ఫోటో చూసి ఇంత రేటుకి అమ్ము. బస్ ఆయన అలా సేవ చేస్తూ ఉండిపోయాడు. టెంపుల్‌లో అందరూ జపం చేస్తూ చూసాడు. నేనేం ఫోర్స్ చేయలేదు. చూసి మాల ఒకరోజు ఇవ్వడం జరిగింది. ఆ మాల మెడలేసుకునేవాడు. అక్కడ బుక్ స్టాల్ దగ్గర కూర్చొని మాల జపం చేసేవాడు. మొత్తం కూడా మంత్రం కూడా ప్రొనౌన్సియేషన్ కూడా పర్ఫెక్ట్‌గా అంత కరెక్ట్‌గా వచ్చేది కాదు. కానీ అయినా కూడా భగవంతుని నామము ఎలా పనిచేస్తుందంటే చాలా మందికి తెలుసు. ఆయన 21 ఇయర్స్ ప్రాక్టీస్. 2000 నుంచి 2021 21 ఇయర్స్ ప్రాక్టీస్ ఆయనకేం రిజల్ట్ ఇచ్చిందంటే, చనిపోయేటప్పుడు ఆయన కంటిమాల, బృందావనంలో కంటిమాల వేసుకున్నాడు. తర్వాత 2 మాలలు, ఒకటి పాకెట్‌లో ఎప్పుడు పెట్టుకునేవాడు. పర్స్ అనేది యూజ్ చేసేది కాదు. మొబైల్ యూజ్ చేసేవాడు కాదు. కానీ జపమాల మాత్రం 100% ఉండేది. ఆల్రెడీ చాలా మందికి చూయించాను నేను. కావాలంటే మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే, చనిపోతాడు అనంగా ఆ 1 డే ముందు కరెక్ట్ ఏకాదశి, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ ఏకాదశి. ఈరోజు వెళ్ళి మాకెందుకో అనిపించింది నలుగురం వెళ్ళి భజన చేసొద్దాం అని చెప్పి. భగవంతుడి స్ఫూర్తి. మండే ఏకాదశి వచ్చింది. మేము సాటర్డే నైట్ వెళ్ళినట్టున్నాం బహుశా. సండే రోజు, సాటర్డే నైట్, సండే భజన చేసి మళ్ళీ రావడం జరిగింది. ఆ రోజు ఆయన అంతా కూడా స్నానం అది చేయించినప్పుడు మారుస్తా ఉంటే, జపమాల తీసేస్తుంటే, జపమాల ఇవ్వట్లేదు. లేదు జపమాల ఇవ్వండి అంటే, ఆ విధంగా చదువు రాదు, శాస్త్రం చదవలేదు, ఇంత శాస్త్రం శ్రవణం కూడా చేయలేదు. కేవలం ఆయన సాంగత్యం ఆ 21 ఇయర్స్ ప్రభుపాదుల వారి బుక్స్ సాంగత్యం తీసుకున్నాడు. ప్రభుపాదుల వారి యొక్క సేవ కేవలం బుక్ స్టాల్. చాలా మంది బుక్ స్టాల్ అంటే ఏం ప్రభుజీ అని అనుకుంటా ఉంటారు. కేవలం ప్రభుపాద యొక్క బుక్స్ మీరు నమ్ముతారా? అంటే పాత భక్తులందరికి తెలుసు, నిజామాబాద్ భక్తులకు. ఇక్కడి నుంచి వెళ్తే ఒక 1 మంత్ గురించి ఒకవేళ వెళ్తే నిజామాబాద్‌లో జెండా గుడిలో బుక్ స్టాల్ పెడతారు. ఎవ్రీ డే ఇగ ఆయన నిత్య నియమం. లేదంటే ఇంకా సోమవారం నడుచుకుంటూ మళ్ళీ నిజామాబాద్‌లో ఉన్న కంఠేశ్వర్ టెంపుల్, అది శివాలయం, అక్కడ పెట్టుకునేవాడు. రామాలయంలో పెట్టుకునేవాడు. సో, కాబట్టి మనం ఆ నిత్య నియమంగా మనము డెవలప్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే గొప్పతనం కాదు. అంటే ప్రాక్టికల్ లైఫ్‌లో ఎగ్జాంపుల్ ఉంది. చదువు అసలు ఆయనకు 1, 2, 3లు రావు కదా! ఏమీ రావు చదువు. మరి ఎలా డబ్బులు తీసుకునేవాడు, ఎలా మేనేజ్ చేసేవాడు, భగవత్ కృప. మరి 30, 40 బుక్కులు వెరైటీస్ పెట్టుకునేవాడు. ఎలా గుర్తుపెట్టుకునేవాడో తెలియదు. ఆ ప్రైజ్ అనేది. చాలా అంటే మనం నమ్ముకున్న వాళ్ళని నిర్లక్ష్యపరిచిన వాడు జీవన్మృతుడు. నిర్లక్ష్యపరచిన వాడు నిజమైన జన్మ సార్థకత చేసుకున్నటువంటి వాడు. తర్వాత కృష్ణ బలరాములు వేడుకుంటున్నారు. తల్లి తనని ఇంతకాలం మిమ్మల్ని సేవింపనందుకు మమ్మల్ని క్షమించండి. భగవంతుడు క్షమించమని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి ప్రత్యక్షంగా మన దగ్గర తల్లిదండ్రులు ఉన్నా కూడా సేవ. మళ్ళీ శాస్త్ర జ్ఞానం చాలా బ్రహ్మాండంగా ఉంటది చాలా మందికి. నేను చాలా మందిని చూశాను. భక్తులు చాలా మంచి పొజిషన్‌లో ఉంటారు. ఎందుకు ప్రభుజీ పాపం వాళ్ళని అలా లేదు ప్రభు మా వైఫ్‌తో పడొస్తలేదు ప్రభు. అరే వైఫ్ కూడా భక్తురాలే. కంటి, దీక్ష. లేదు ప్రభుజీ మరి శాస్త్రం చదువుతారా? చదవరా? నాకు అర్థం కాదు. అరే వాళ్ళ పొజిషన్‌లో వాళ్ళు ఉండని కదా! మీకెందుకు? సేవించండి. తీసుకురండి. ఆ! పడొస్తలేదు ప్రభుజీ. చాలా మందిని చూసాము. మరి దీనికి వాళ్ళు రిప్లై ఏమిస్తారు? ఆ క్షోభతోని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా. తల్లిదండ్రులు. నెక్స్ట్ కృష్ణ బలరాములు ఈ విధంగా క్షమించమని వేడుకున్నప్పుడు దేవకీ వసుదేవుల యొక్క హృదయాలు ద్రవించిపోయాయి. చూడండి అది తల్లిదండ్రులు సంతానం యొక్క సంబంధం ఆ విధంగా ఉండాలి. భగవంతుడు మనకు ఆదర్శంగా నిలుస్తాడు. ఆదర్శమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అదే విధంగా రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు ఎందుకు? ఆయన కూడా అక్కడ కృష్ణుడైతే ఎన్నో లీలలు చేశాడు. రామచంద్రుడు కూడా తల్లి, తండ్రి మాట జవదాటడు. అది అద్భుతంగా భావిస్తా ఉంటాడు. ఎవరండి ఇంట్లోంచి బయటకెళ్ళమంటే, నేనెందుకెళ్ళాలా? ఇల్లు నాది అంటాడు. ఓల్డ్ ఏజ్ తల్లి, "ఏందిరా ఇది నా కష్టాయితం. నువ్వు నా మాట వినట్లేదు. నువ్వెళ్ళి బయట సంపాదించుకో" అంటే, "నేనెందుకెళ్తా? నిన్నే బయటకు పంపించేస్తా" అనే పరిస్థితి ఉంటది. కానీ రామచంద్రుడు ఏమన్నాడు? దశరథుడు అడిగిన మాటకు చాలా ఆనందంతో, "యెస్ నేను వెళ్తాను నాన్న. నువ్వేం టెన్షన్ తీసుకో." బయటకు అరణ్యాలకు
బయట కంటే అరణ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. బయట ఇంటి బయట కూడా కాదు. ఈ రోజు రేపటి పిల్లలు ఈ ఇంట్లో ఉండొద్దు నాయనా, మీరు కిరాయండి, బతికి చూపెట్టండి చూస్తా అంటే కూడా తిరగబడి తల్లిదండ్రిని ఎంతో నానా హింసలు పెట్టి వాళ్ళు బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. అది ఈ రోజు కలియుగం యొక్క ప్రభావము. కాబట్టి అలా కృష్ణ బలరాములు ఎప్పుడైతే క్షమించమని కోరుకున్నారో దేవకి వసుదేవుల యొక్క హృదయాలు ద్రవించిపోయాయంట. అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని మొత్తం అశ్రుధారలు గారుస్తా ఉన్నారు. దేవకి వసుదేవుడు నా యొక్క పుత్రులు ఎంత ఆ, గొప్పవారు, వాళ్ళ లోపల మా పట్ల ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి కారుస్తూ వాళ్ళకి ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి మాటలు కూడా రాలేదు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు కృష్ణ భగవానుడు ఉగ్రసేన మహారాజుని ఆయన కూడా చెరసాల నుంచి విడిపించి ఆయనని రాజుగా డిక్లేర్ చేస్తాడు. ఎందుకు? కృష్ణ బలరాములే ఉండొచ్చు రాజుగా, కానీ యయాతి శాప కారణంగా యాదవులు రాజసింహాసనానికి అర్హులు కాదు. కాబట్టి ఉగ్రసేన మహారాజునే రాజుగా డిక్లేర్ చేసి రాజసింహాసనంపై కూర్చుని పెడతాడు. తర్వాత కంసుడు చనిపోయిన తర్వాత ఉగ్రసేన మహారాజు, మామూలుగా అయితే ఉగ్రసేన మహారాజే రాజుగా ఉండేవాడు. కంసుడు దుష్టుడు దుర్మార్గుడైనటువంటి, చూడండి, భగవద్భక్తులకు భగవంతుడికి దుష్టులు దుర్మార్గులకు తేడా. రాజుని చెరసాలలో పడేసి తను సెల్ఫ్ రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు కంసుడు. ఇక్కడ స్వయం భగవంతుడు వచ్చినా కూడా భగవంతుడు ఎంత బ్రాహ్మణులకు శాపానికి ఆయన కూడా కట్టుబడి ఉండి యదువంశం వాళ్ళు రాజుగా అర్హులు కాదు అని చెప్పేసి ఉగ్రసేన మహారాజుని మళ్ళీ తిరిగి రాజ్య పట్టాభిషేకాన్ని చేస్తాడు కృష్ణ భగవానుడు. ఇప్పుడు మళ్ళీ ఆయనను వేడుకుంటున్నాడు. ఈ యొక్క మన ఎన్నో రాజ్యాలు కంసుడు బలవంతంగా వాళ్ళని సామంతులుగా చేసుకుంటాడు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా కంసుడి యొక్క బాధలకు పారిపోతారు. ఆ రాజులు వాళ్ళందరూ ఎవరంటే వృష్ణి వంశకులు, అంధకులు, మధుదాశారకులు, కుక్కురులు అందరూ మళ్ళీ కృష్ణుడు ఈ యొక్క ధర్మాన్ని నెలకొల్పంగానే మళ్ళీ తిరిగి వస్తారు. కృష్ణ బలరాములు చెప్తున్నారు, భుజబల రక్షణలో వారందరూ సమస్త కోరికలు, ఇంకా కృష్ణ బలరాములు వచ్చారు కాబట్టి మాకు ఎటువంటి ఆపదలు లేవని వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళ సంరక్షణలో వాళ్ళు ఉగ్రసేన మహారాజుని రాజుగా స్వీకరించి ఆయన రాజ్య పరిపాలన కొనసాగడానికి సంసిద్ధం వాళ్ళు వ్యక్తపరుస్తారు. తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు కృష్ణ బలరాములు ఈ నందమహారాజు వీళ్ళు కూడా మథురాకు వస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకా తిరిగి వెళ్తున్నప్పుడు కృష్ణ బలరాం వాళ్ళకు ఎన్నో కానుకలు ఇచ్చి బ్రజపురానికి మళ్ళీ బ్రజమండలానికి పంపిస్తారు. అప్పుడు నందమహారాజ్ కృష్ణ బలరాములను విడవలేక ఎంతో కష్టంతో ఆయన బరువెక్కిన హృదయంతో తిరిగి బృందావనానికి వెళ్తున్నాడు. అప్పుడు వసుదేవుడు కూడా కృష్ణుడు ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడు మనసులో ఎంతో మంది బ్రాహ్మణులకు దానాన్ని ఆయన సమర్పిస్తాడు మనసులో. ఇప్పుడు దాన్ని కృష్ణుడి యొక్క సమక్షంలో ఎన్నో గోవులను దాన ధర్మాలు బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ ఉన్నత వర్ణంలో ఉన్న వాళ్లకు ద్విజత్వము, జన్మ, తర్వాత వాళ్లకు ఆచార్యుల ద్వారా సంస్కారము జరుగుతుంది. సో ఉపనయన సంస్కారం అంటారు దాన్ని. ద్విజత్వము వీళ్ళకు కూడా ఏర్పాటు చేసిన తర్వాత అది ఎవరి నుంచి, గర్గము నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. దాని తర్వాత అప్పటి వరకు వాళ్ళు విద్య నేర్చుకోలేదు, బృందావనంలో గోవులు కాస్తా ఉన్నారు. సో మరి వీళ్ళు ఇప్పుడు రాజవంశీయులు కాబట్టి వాళ్ళకు సమస్త విద్యలు నేర్పించాలి. కానీ భగవంతుడికి విద్య అవసరం. గురువులకే గురువు కృష్ణం వందే జగద్గురు, గురువులకే గురువు అయినటువంటి వాడు కృష్ణ భగవానుడు. అయినా కూడా భగవంతుడు ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి మానవ అతీతమైనటువంటి విద్యలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా భగవంతుడు తన యోగమాయుధం అంటే ఏమీ లేనట్టుగా చేసుకొని, అంటే నాకు ఏమీ తెలియదు, నాకు జ్ఞానం లేదు అనే విధంగా తనను తాను చేసుకొని అప్పుడు
గురుకులంలో తన తండ్రి ఆదేశానుసారము ఆయన చేరడం జరుగుతుంది. ఎక్కడ? ఎవరి దగ్గర? సాందీపముని ఆశ్రమంలో జాయిన్ అవుతాడు. ఇది చాలా ఏ విధంగా భగవంతుడు ఏమీ తెలియదు కాబట్టి వినయ విధేయతలతో ఆ గురువు గారి దగ్గర వెళ్ళి శిష్యరికాన్ని ఆయన తనను శిష్యుడిగా స్వీకరించమని ఆయన వేడుకోవటము. సాందీపముని కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా తన ఆశ్రమంలో శిష్యుడిగా స్వీకరించి విద్యా బోధన ప్రారంభిస్తారు. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా 64 కళలను కేవలము 64 రోజుల్లో నేర్చుకోవడం జరుగుతుంది. దాంట్లో కొన్ని మనం చూడండి, గానము, సంగీత వాద్యములు వాయించుట, భగవంతుడి సర్వం మనము పాట పాడడం అంటే ప్రభుజీ నాకు రాదంటాం, వాయించడం అంటే నాకు రాదు. కానీ భగవంతుడు 64 కళలు నేర్చుకున్నాడండి. గానము, సంగీత వాద్యములు వాయించడము, నాట్యము, నాటకము, చిత్రలేఖనము, ముఖమునకు వర్ణమయ తైలముతో లేపనాలతో రంగులు వేయటము, బియ్యపు పిండితో నేలపై ముగ్గులు వేయటము, పూల పానుపు తయారు చేయటము, దంతాలకు, వస్త్రాలకు, అవయవాలకు రంగులు వేయటము, నేలను మనులతో తాపడం చేయడము, శయ్యను తయారు చేయటము, జలతరంగ వాద్యము, జలమును చల్లటము, రంగులు కలపటము, ఆరమును తయారు చేయటము, తలకు ముకుటాన్ని అమర్చడము. చూడండి, తలకు ముకుటాన్ని అమర్చటం. మరి మనకు భగవంతుడి అలంకరణకి ఇవన్నీ పనికొస్తా ఉంటాయి. వేషము వేసుకొని గదిలో వస్త్రాధరణము, చెవులను అలంకరించుకోవడము, సుగంధ లేపనము పూయటము, ఆభరణములను అలంకరించుకోవడము, ఇంద్రజాలము, మారువేష కళ, హస్తలాగమము, కూరలు, పిండి వంటలు వంటి రుచికరమైన వంటలు తయారు చేయడం. చూడండి, ప్రభుజీ మా ప్రభుజీకి వంట రాదు, అసలు కిచెన్లకు రాడు మా ప్రభుజీ అంటారు కొంతమంది. మరి ఆ మాతాజీలు నెక్స్ట్ టైం అలా అనకండి. ప్రభుజీలు నేను గర్వంగా అస్సలు కిచెన్లకు ఇప్పటివరకు ఎంటర్ కాలేదు అన్నారంటే మీరు కృష్ణుణ్ణి అనుసరిస్తలేనట్టు, కృష్ణుని మార్గంలో మీరు వెళ్ళడం లేదు అని మనం అనుకోవచ్చు. తర్వాత ఏమన్నారు? కూరలు, పిండి వంటలు వంటి రుచికరమైన వంటలు తయారు చేయడము, రుచికరమైన పానీయాలను తయారు చేయడము, పానీయాలలో ఎరుపు రంగు కలపడము, అల్లిక, తోలుబొమ్మలాట, వీణ, డమరుకం వాయించడము, చిక్కు కథలను అల్లడము, విప్పడము, శ్లోకాన్ని పూరించడము, స్మృతికి పరీక్షగా ఒక శ్లోకం వెంట మరొక శ్లోకాన్ని పలకటము. శ్లోక రిసైటేషన్ చేస్తే మనకు ప్రభుజీ ఏదో కొత్తగా అన్ని పెడతా ఉంటారు అనుకుంటారు. శ్లోకాలను జ్ఞాపకం చేయడము, శ్లోకాలను చదివించడము, పారాయణం చేయించడం, ఒక శ్లోకం తర్వాత ఒకటి. ఇది భగవంతుడి కళను నేర్చుకున్నాడంట. శ్లోకాన్ని పూరించడము స్మృతికి పరీక్షగా. స్మృతి అంటే జ్ఞాపకం. మనకి ఏది చెప్తున్నా ఆ భగవంతుడి కృపలో జరుగుతుంది. స్మృతికి పరి ఒక శ్లోకం వెంట మరొక శ్లోకాన్ని పలకడము, ఇతరులు సమాధానం చెప్పలేనటి విషయాలు మాట్లాడటము, గ్రంథ పఠనము. ఇది కూడా 64 కళలో ఒక కళ. మనం ఇది కూడా చేస్తున్నాం. ఇవన్నీ చూడండి, చేస్తున్నాము. చిన్న నాటకాలు వేయటము, ముచ్చటైన కథలను వ్రాయటము, గూఢమైన శ్లోకాలను పూరించడము, అల్లెత్రాడు వేత్రంతో విల్లును తయారు చేయడము, నూలు వడకడము, వడ్రంగము, వాస్తుశాస్త్రము, వెండిని రత్నాలను పరీక్షించడము, లోహశాస్త్రము, మనులకు వివిధ రంగులు వేయటము, ఏర్పాటు చేయడము, ఖనిజ శాస్త్రము, మూలికా వైద్యము, పొట్టేళ్లు, కోడి పుంజులు, పిట్టలతో పందెములు వేయించడము, చిలుకలను, గోరింకలను మాటలు నేర్పి మానవుల ప్రశ్నలు సమాధానం చెప్పేటట్లు చేసే విద్య, తైలాంజనంతో చికిత్స చేయటము, కేశాలంకరణము, పుస్తకాల్లో వ్రాసి ఉన్నది చూడకుండానే చెప్పటము. చూడండి, పుస్తకాల్లో రాసి ఉన్నది చూడకుండా చెప్పడం అంటే బయాట్ చేయటము, వేరొకరి పిడికిలతో దాచి ఉన్నది చెప్పడము, అనాగరిక ఉతర్కము చేయటము, దేశ భాషలను గురించిన జ్ఞానము, బొమ్మ పుష్పరతాలను తయారు చేయడము, ఎటు కూడినా ఒకటే మొత్తం వచ్చేటట్లు చదరంగా వేయబడు అంకెల చక్రాన్ని తయారు చేసే విద్య, తాయెత్తులను ఉపయోగించడము, సంవాదము, మానసిక కావ్య రచనము, కావ్యమును లేదా ఔషధమును తయారు చేయటము, మందిర నిర్మాణము, నిఘంటువులు వ్రాయటము, చందజ్ఞానము, వస్త్రమును మాయం చేయడము లేదా వేరొక దానిగా చూపడము, వివిధ ద్యూత క్రీడల జ్ఞానము, పాచికలు ఆడటము, బాలురు బొమ్మలతో ఆడటము, మంత్ర బలముతో క్రమశిక్షణ నెలకొల్పటము, విజయ ప్రాప్తి, ఉదయం ప్రభువును
సంగీతంతో మేల్కొలిపే విద్య. ఇవన్నీ కూడా 64 కళలను 64 రోజుల్లో భగవంతుడు నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా కృష్ణ బలరాములు అసాధారణమైనటువంటి కళను 64 రోజుల్లో నేర్చుకున్న తర్వాత సాందీపముని చకితుడవుతాడు. వేరే వాళ్ళు నేర్చుకోలేకపోతారు. కానీ భగవంతుడు వీళ్ళిద్దరూ నేర్చుకోవడము, తర్వాత ఇంకా వాళ్ళు విద్య అయిపోయిన తర్వాత గురువుగారికి గురుదక్షిణ అడగడము. గురువుగారు తన యొక్క కుమారుడు ఆ! మృతి చెందుతాడు. ఆ కుమారుడిని తిరిగి తీసుకురమ్మని జెప్పేసి తన యొక్క శిష్యులను ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు కృష్ణ బలరాములు తప్పకుండా గురువుగారు గురుదక్షిణని వాళ్ళు వాళ్ళు తీరుస్తామని చెప్పి ప్రభాస గురు పుత్రుడిని వెతకడానికి కొరకు ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి మహాసముద్రాన్ని దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఆ సముద్రుడిని అడగటము. ఆ సముద్రుడు బలరాములకు ఎన్నో కానుకలను తీసుకొచ్చి వాళ్ళని సేవించి చెప్తాడు, నేను మీ గురుపుత్రుణ్ణి అపహరించలేదు. నా లోపల ఉన్నటువంటి ఈ పాంచజనుడనే రాక్షసుడు అపహరించాడు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఆ యొక్క మహాసముద్రంలోకి ఎంటర్ అయిపోయి ఆ పాంచజనుడితో యుద్ధం చేసి పాంచజనుడిని సంహరిస్తాడు. కానీ పాంచజనుడి యొక్క గర్భంలో గురుపుత్రుడు కనబడలేదు. కానీ అక్కడ కృష్ణుడికి ఏం లభ్యమైంది? పాంచజనువు యొక్క ఆ రాక్షసుని తనువు నుండి కలిగినటువంటి పాంచజన్య శంఖాన్ని లభ్యమవుతుంది. ఆ శంఖాన్ని తీసుకొచ్చి భగవంతుడు బయట గట్టిగా శంఖాన్ని పూరిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆ శంఖాన్ని పూరిస్తాడో అప్పుడు అక్కడికి దివ్యమైనటువంటి రథము రావడం జరుగుతుంది. ఆ రథం ఎక్కి కృష్ణ బలరాములు ఇద్దరు యమపురికి వెళ్తారు. ఇంక ఇక్కడ లేరంటే ఎక్కడ ఉంటారు? సో యమపురిలో ఉండొచ్చు అని చెప్పేసి యమపురికి వెళ్ళంగానే యమధర్మరాజు సాక్షాత్ కృష్ణ బలరాములు రావటం అనేది అది మామూలు మాట కాదు. కాబట్టి ఆయన ఎంతో సంతోషించి ఆయన కూడా వివిధ రకాలైనటువంటి కానుకలతో కృష్ణ బలరాములను పూజించి సో తన యొక్క వారి రాక కొరకు రాక యొక్క విశేషము, తన యొక్క కర్తవ్యం ఏంటి అని భగవంతుడిని అడగడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తాడు, కర్మానుసారంగా ఇక్కడ కూడా పదం చూడండి, కర్మానుసారంగా మా గురుపుత్రుడు ఇక్కడికి వచ్చాడు. అంటే ఆయన ఏం కర్మ చేసుకున్నాడు? నెక్స్ట్ లైఫ్ యమలోకం వెళ్ళాలి. కాబట్టి ఆయన కర్మానుసారంగా ఇక్కడికి వచ్చాడు. కానీ నా గురుదేవుల యొక్క ఆజ్ఞ మేర వరకు నేను నీ దగ్గరికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి నా ఆజ్ఞ మేరకు నా గురుదేవుడి యొక్క గురుపుత్రుని తెచ్చి నాకు సమర్పించు. నా కర్తవ్యం ఏంటంటే నా గురుదేవుడి యొక్క పుత్రుని నాకు సమర్పించు అనడము. తర్వాత యమపురిలో ఉన్నటువంటి ఆ బాలుణ్ణి యమధర్మరాజు కృష్ణ బలరాములకు సమర్పిస్తారు. ఆ బాలుని తీసుకొని వచ్చి గురుదక్షిణగా సాందీపని మునికి వారి యొక్క కుమారుణ్ణి భగవంతుడు గురుదక్షిణగా సమర్పించడం జరుగుతుంది. సమర్పించి ఆ భగవంతునికి భగవంతుడు సాందీపని మునికి ప్రణామాలు చేసి ఆయన సెలవు తీసుకుంటుంటే గురువు గారు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తారు. మీ యశస్సు లోకాన్ని పావనం చేస్తుంది. ఇహ పర లోకాలలో మీ మనస్సులో సర్వదా వేద మంత్రాలు వెలుగొందుగాక అని పలకడం జరిగింది. ఆ విధంగా గురువాజ్ఞను పడిసిన కృష్ణ బలరాములు వాయు వేగంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య రథం ద్వారా నగరాన్ని చేరుకుంటారు. ఈ విధంగా కృష్ణ బలరాముల యొక్క విద్య సమాప్తం చేసుకొని వచ్చిన సందర్భంగా ఆ యొక్క మథురావాసులు తర్వాత దేవకి వసుదేవులు సంబరాల్లో ఆనందోత్సవాలు జరుపుకుంటారు. దేవులో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गुरु दक्षिणा कथामृतम की जय।